చెత్త పన్నును తొలగించి మీ టైంలో 83 లక్షల టన్నుల చెత్త పేరుకుపోతే వాటన్నిటిని తొలగించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీది చెత్త ప్రభుత్వం అంటే జనం అందరూ అవును అన్నారు ఆ రోజులో. ఆ విషయం మీకు తెలుసా? అందుకే 11 సీట్లు మిమ్మల్ని కూర్చోబెట్టారు. మీది చెత్త ప్రభుత్వం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అవును అది చెత్త ప్రభుత్వం అన్నారు. అందుకే 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా మీకు లేకుండా రాష్ట్ర ప్రజలు మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పారని చెప్పి కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 990 కోట్ల రూపాయలు పంచాయతీలకు కేటాయించింది. మీ టైంలో 4,500 కోట్ల రూపాయలతోటి 30,000 పనులకు శ్రీకారం చుట్టింది గ్రామాల్లో, పంచాయతీల్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. మీ టైంలో అలా పంచాయతీలు ఏమైనా పనులు చేశారా? ఒక్క పనులను చేశారా మీరు? పంచాయతీలు నిర్వీర్యం చేశారు. మీ పార్టీ సర్పంచ్లే మీ మీద ఎదురుదాడి చేసింది గుర్తుందా మీకు? మీ పార్టీ వైసీపీ పార్టీ నుంచి ఎంపికైన సర్పంచ్లే మీ మీద ఎదురుదాడి చేసి ధర్నాలు చేసింది. ఒక్కసారి గుర్తు చేసుకోండి మై డియర్ ఫ్రెండ్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏది వెన్నుపోటు? చంద్రబాబు నాయుడు గారి సంవత్సర కాలపు ఈ ప్రజారంజక పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన, రాజ్యాంగబద్ధ పరిపాలన వెన్నుపోట, అరాచక అప్రజాస్వామిక పరిపాలన జగన్మోహన్ రెడ్డిది 5 ఏళ్ళు, అది వెన్నుపోట. ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో బీసీల కోసం 47,456 కోట్లు కేటాయించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీ హయాంలో ఎప్పుడైనా బీసీలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చారా? 47,456 కోట్ల రూపాయలు కేటాయించింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. మీరు బీసీలని అసలు ఏదో పనికిరాని వాళ్ళగా, మీకు ఏమాత్రం ఉపయోగం లేని వాళ్ళగా చిత్రీకరించారు. వాళ్ళకి ఇవ్వాల్సిన సాధారణ గౌరవాన్ని కూడా, వాళ్ళకి మినిమం గౌరవాన్ని కూడా వాళ్ళకి ఇవ్వలేదు మీ 5 ఏళ్ల పాలనలో. ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. నాయి బ్రాహ్మలు అయ్యా మాకు వేతనం పెంచండి అని మొత్తుకుంటే ఎన్నో దఫాలుగా మీ దగ్గరకు వస్తే చేదరించుకుంది మీరు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వాళ్ళ వేతనం 25,000 రూపాయలు నెలకి. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు నాయి బ్రాహ్మలందరూ కూడా. జేజేలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారి ఏడాది పాలనకు. మరి ఏది వెన్నుపోటు? నాయి బ్రాహ్మలకు 25,000 నెలసరి జీతం ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెన్నుపోట. వాళ్ళకి దర్శనం ఇవ్వని మీరు వాళ్ళకు పొడిచింది వెన్నుపోట. ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను చేనేత కార్మికులకి జిఎస్టీ ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు. జిఎస్టీ కలెక్ట్ చేయడానికి వీల్లేదన్నారు. పవర్ లూమ్స్ ఉపయోగించే వాళ్ళకి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ ఉపయోగించే వాళ్ళకి 200 యూనిట్లు ఉచిత కరెంట్, ఉచిత పవర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు? మీ ప్రభుత్వంలో 0. చేనేతల గురించే పట్టించుకోలేదు, అది వెన్నుపోట. ఎందుకు మీ వెన్నుపోటు దినం? ఎందుకు పాటిస్తున్నారు వెన్నుపోటు దినం? అర్థం చేసుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఏ తప్పు లేని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు మీకు ఒక అనకూడదు, కానీ ఒక చెత్త కరపత్రం ఉందని, ఒక చెత్త ఛానల్ ఉందని అందులో ప్రచారం చేసుకుంటే సరిపోతుందా? ప్రజలు నమ్ముతున్నారా లేదా ఆలోచించండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. గీత కార్మికులు చెట్టెక్కి కళ్ళు గీసుకొని అది అమ్ముకొని జీవించే వాళ్ళకి ఈ మద్యం షాపుల్లో 10% ఉచితంగా ఇవ్వటం జరిగింది. బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు. 10%, 100కి 10 షాపులు గీత కార్మికులకి. వాళ్ళే వ్యాపారం చేసుకుంటే వాళ్ళే డబ్బులు తింటారు. వాళ్ళ సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చేస్తుంటే వాళ్ళు ఊసే పట్టలేదే మీకు 5 ఏళ్లలో. ఏది వెన్నుపోటు? మీ 5 ఏళ్ల కాలంలో గీత కార్మికులకు మీరు పొడిచింది వెన్నుపోట. 10% షాపులు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా స్థిరపడండి అని చెప్పి ఆర్థికంగా ఆదుకుంటారు.